ఎవ్వలైనా ఓ మంచి కొలువు కొట్టాలి, ఇన్నని పైసలు ఎన్కేయాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి, పోరలకు మంచిగా చదువు చెప్పియాలి, అమ్మా నాయనలను మంచిగా అరుచుకోవాలి అనుకుంటారు. ఏ కొలువు రానోళ్ళు ఏదో చిన్నపాటి దందా చాలు చేయాలి, ఇల్లు ఎలా తీసుకోవాలి అనుకుంటారు. కొలువు చేస్తోళ్ళ కంటే నెల నెల జీతం వస్తుంది. అదే దందా చేస్తోళ్లకు గిరాకు వస్తే వచ్చినట్టు, లేకుంటే లేదు. ఇగో ఇట్లనే అనుకుంటారు కదా. కానీ గీ ముచ్చట చూడుండ్రిగా. గీ ముచ్చట తెలిస్తే జాబులు బంద్ చేసి దందాలు ఆపేసి పానీపూరి బండి పెడతారేమో పక్క. హౌ మళ్ళా తమిళనాడులా ఓ గన్న ఎంత కమాయించిండో ఎరికేనా? ఏడాదిలా 40 లక్షలు. అది సుతా ఫోన్ పే గూగుల్ పే తోని పంపినాయే. ఇక పైకమిచ్చినే సుతా లెక్కేస్తే ఇంకెంతుంటదో. అయితే ఎవల అకౌంట్ కు ఎంత పైకం వస్తుంది పోతుందని ఆఫీసర్లు నజరేస్తుంటారు కదా. గట్లా అన్న అకౌంట్ మీద డౌట్ వచ్చి జిఎస్టీ కట్టాలని నోటీసులు సుతా పంపిండ్రు. ఎంత సంపాదిస్తే ఎంత కట్టాలనో ఓ రూల్ ఉంటదా మళ్ళా. ఇక ఒకలు గా నోటీసు సోషల్ మీడియాలకు ఎక్కిస్తే తోపు నౌకర్లంతా పరిశాన్ అయితుర్రట. మాకు కూడా గింత రావని. మరేముంటదబ్బా, రోడ్డు పక్క పొంటి గింతంత బండి, చాటో పానీపూరో ఇంత తిన్నా ఒక్కల్ది 50 రూపాయలే అనుకుంటాం. అసొంటిది ఏడాదిలోనే 40 లక్షల దందా అయిందంటే ఎట్లున్నదో చూడుర్రి. మరిండ్లా ఖర్చులు పోను అన్నకెంత మిగులుతుందో గాని ముచ్చటైతే దేశమంతా చక్కర్లు కొట్టబట్టే. భయ్యా తోడ ప్యాస్దాలో అనేటోళ్ళు ఇంకెందరు పానీపూరి బండ్లు పెడతారో పో.